ఎంత చదువుకున్నా, ఏ స్థాయికి ఎదిగినా, ఎన్ని సాధించినా అమ్మ అనే పిలుపును కోరుకోని అమ్మాయిలు ఉండరు. అలాగని తమ ఆశల్ని, ఆశయాల్ని వదులుకోలేరు. ఇలాంటప్పుడే చాలామంది అమ్మాయిలు పెళ్లిని, పిల్లల్ని వాయిదా వేస్తున్నారు. దీంతో వయసు మీద పడ్డాక అమ్మ కావడం కష్టంగా మారుతుంది. అయితే ఇలాంటి వారికి ఆధునిక వైద్య విధానం ఎగ్ ఫ్రీజింగ్ రూపంలో ఒక చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది. ఈ విధానంలో అండాల్ని భద్రపరుచుకోవడం ద్వారా కోరుకున్నప్పుడే అమ్మ అయ్యే అవకాశం దొరుకుతుంది. అమ్మతనాన్ని భద్రపరిచే ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలన్నది పాతకాలపు ముచ్చట. పెళ్లి, పిల్లల్ని కనే విషయంలో యువజంటలు నేడు విభిన్నంగా ఆలోచిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లల్ని కనే విషయంలో అమ్మాయిల ఆలోచనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కెరీర్ని దృష్టిలో ఉంచుకుని సంతానాన్ని ఆలస్యంగా కనేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో వయసుతో పాటు అండాల క్వాలిటీ తగ్గకుండా ఉండేందుకు వీలుగా వాటిని ప్రత్యేక పరిస్థితుల్లో భద్రపరుచుకుని ఆపై కావాలనుకున్నప్పుడు సంతానం పొందడానికి తోడ్పాటునందించే ఎగ్ ఫ్రీజింగ్ వంటి ఆధునిక ప్రక్రియల వైపు మొగ్గు చూపుతున్నారు చాలామంది. అండాలను భద్రపరిచే ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒకప్పుడు సంపన్నులకు, సెలబ్రిటీలకే పరిమితం. కానీ ఇవాళ ఇదో ట్రెండ్గా మారుతోంది. చదువు, కెరియర్, వ్యాపారం ఇలా రకరకాల కారణాలతో ఇవాళ చాలామంది వివాహాన్ని, పిల్లల్ని వాయిదా వేస్తున్నారు. ఈ మధ్య సాధారణంగానే జీవనశైలి తెచ్చిన మార్పులతో సంతానలేమితో బాధపడే దంపతుల సంఖ్య పెరుగుతోంది. దీనికి తోడు వయసు పెరిగితే ఈ సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఆ భయంతోనే అమ్మాయిలు ఎగ్ ఫ్రీజింగ్ లేదా ఓసైట్ క్రయో ప్రిజర్వేషన్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఎవరైతే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కానీ, ఫర్టిలిటీ ప్రాసెస్ని కానీ, అంటే ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే ప్రాసెస్ని పోస్ట్పోన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళల్లో ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేస్తామండి. దీన్ని సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ ఆర్ ఊసైట్ క్రయో ప్రిజర్వేషన్ అని కూడా అంటారు. సో ఇదే కాకుండా, అంటే ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకునే రీజనే కాకుండా వేరే కారణాలు, అంటే లైక్ ఏమైనా క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్ళబోతున్నారు అట్లా అనుకునే వాళ్ళకి కూడా మనం ఈ ప్రిజర్వేషన్ అనేది చేస్తాం. ఇదే కాకుండా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు, లేకపోతే ఫ్యామిలీలో ఏమైనా జెనెటిక్ ఇష్యూస్ వస్తున్నాయి అంటే లైక్ టర్నర్ సిండ్రోమ్తో అట్లాంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఓవేరియన్ రిజర్వ్ అనేది క్రమేపీ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. సో వీళ్ళల్లో కూడా మనం ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేస్తూ ఉంటామండి. సో ఎగ్ ఫ్రీజింగ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం ఈ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ వలన ఇప్పుడు ఏజ్ ఏదైతే ఉందో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ తను ఒక 28 years to 30 years ఏజ్ లోపల తన ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకుని ఉండి, తర్వాత తన ప్రెగ్నెన్సీ అనేది 33 years 34 years అప్పుడు ప్లాన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనకి ఆ ఎగ్స్ అనేవి అదే ఏజ్కి ఫ్రీజ్ అయి ఉంటాయి. సో ఏజ్ తాలూకా ఎఫెక్ట్ ఈ ఎగ్స్ మీద పడకుండా ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో ఒకవేళ తనకి ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతూ వస్తే కనుక తను ఫ్రీజ్ చేసుకున్న ఎగ్స్తో తను మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇదే కాకుండా కొంతమంది క్యాన్సర్ ట్రీట్మెంట్కి అది వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు ఈ ఓవరీస్ కూడా ఈ రేడియోథెరపీకి కానీ, కీమియోథెరపీకి కానీ ఎక్స్పోజ్ అవ్వటం వలన దాంట్లోపల ఉన్న ఎగ్స్ అనేవి తగ్గిపోతూ వస్తాయి. సో ఇలాంటప్పుడు మనం ముందే ఎగ్స్ తీసి పెట్టుకోవటం వలన ఫర్దర్గా ఫ్యూచర్లో వాళ్ళ ఫర్టిలిటీకి, అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది యూజువల్గా డిపెండింగ్ అపాన్ ద రీజన్ అండి, వాళ్ళకున్న రీజన్ని బట్టి మనం చేయడం అనేది జరుగుతుంది. సో ఏజ్ అనేది స్పెసిఫిక్గా ఈ ఏజ్లోనే చెయ్యాలి అనేది ఏం లేదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ అప్పుడే ప్యూబర్టీ వచ్చిన గర్ల్ అయి ఉండొచ్చు, తనకి అన్ఫార్చునేట్గా ఏదైనా క్యాన్సర్ డిటెక్ట్ అయి ఉండొచ్చు. సో వాళ్ళలో కూడా మనం ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేయొచ్చు. ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనేది మనకి ఏజ్ లిమిట్ అనేది లేదండి. అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ కానీ అటువంటివి అయితే కనుక మనం 21 years దాటిన తర్వాతే చేయాల్సి ఉంటుంది. కానీ అలా ఫర్టిలిటీ ప్రిజర్వేషన్కి ఏజ్ లిమిట్ లేదండి. సో వాళ్ళ ఇండికేషన్ని బట్టి వాళ్ళకి ఏ టైంలో మనం ఎగ్ ఫ్రీజ్ చేయాలి అని అనుకున్న దాన్ని బట్టి మనం చేయొచ్చు. బాగా చిన్నపిల్లలు అయితే కనుక ఓవేరియన్ టిష్యూని కూడా క్రయో ప్రిజర్వేషన్ చేయొచ్చు. సో వీళ్ళలో మనం స్టిమ్యులేట్ చేసి ఎగ్స్ని తీయలేము కాబట్టి, వాళ్ళు ప్యూబర్టీ కన్నా ముందున్నారు కాబట్టి వీళ్ళకి ఓవేరియన్ టిష్యూనే మనం ఫ్యూచర్ పర్పస్కి క్రయో ప్రిజర్వేషన్ అనేది చేసుకోవచ్చు. ఆలస్యంగా పిల్లల్ని కనాలనుకునే వారికి ఎగ్ ఫ్రీజింగ్ విధానం నిజంగా ఒక వరమనే చెప్పుకోవాలి. అలాగే ఎండోమెట్రియోసిస్, జన్యు సమస్యలతో బాధపడే వాళ్ళకి
క్యాన్సర్, ఇతరత్ర అనారోగ్యాలకి చికిత్స చేయించుకుంటున్న మహిళలకు ఈ ఎగ్ ఫ్రీజింగ్ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అండాలను ముందుగానే భద్రపరచుకోవడం వల్ల భవిష్యత్తులో తల్లి కావాలన్న సంకల్పం నెరవేరుతుంది. అండాల్ని భద్రపరచడానికి ముందు మహిళల శారీరక స్థితిని నిపుణులు పరీక్షిస్తారు. తర్వాత అండాశయాలు ఎక్కువ అండాలను ఉత్పత్తి చేసేలా ప్రేరేపిస్తారు. ఇందుకోసం టాబ్లెట్లు లేదా ఇంజెక్షన్లు ఇస్తారు. ఆ సమయంలో అల్ట్రాసౌండ్ ద్వారా అండాల పెరుగుదలని పరీక్షించి అవి అభివృద్ధి చెందాక సేకరిస్తారు. ఆపై విట్రిఫికేషన్ ద్వారా ఫ్రీజ్ చేసి వీటిని తిరిగి వాడే వరకు -196 డిగ్రీల వద్ద ప్రత్యేక స్టోరేజ్ ట్యాంకులో నిల్వ చేస్తారు. ఇదే క్రయో ప్రిజర్వేషన్. ఇలా ఘనీభవింపచేసిన అండాలను ఎంతకాలమైనా నిల్వ చేయవచ్చు. అయితే ఎక్కువ క్లినిక్లు 10 ఏళ్ల వరకు భద్రపరుస్తున్నాయి. తల్లి కావాలనుకున్నప్పుడు ఈ అండాలను కరిగించి వీర్యకణాలతో ఫలదీకరణం చేసి IVF ద్వారా గర్భాశయంలో ప్రవేశపెడతారు. దాంతో 30 దాటినా సరే ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మనివ్వచ్చు. సో ఎగ్ ఫ్రీజింగ్ అనే పద్ధతి ఏంటంటేనండి, యూజువల్గా డేట్ వచ్చిన తర్వాత 2nd or 3rd డే నుంచి స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే ఎమర్జెన్సీ కండిషన్స్లో సైకిల్లో ఏదైనా టైంలో మనం దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఏవైతే ఫాలికల్స్ ఉన్నాయో అవన్నీ ఇంజెక్షన్స్కి రెస్పాండ్ అయ్యి ఆ ఫాలికల్స్ అనేవి గ్రో అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఫాలికల్ సైజ్ 2 సెంటీమీటర్స్ అలా వస్తుందో ఫైనల్ మెచ్యురేషన్ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగి దాని తర్వాత ఎగ్ పికప్ అనేది అండర్ ఎనెస్థీషియా చేయడం జరుగుతుంది. ఇది అల్ట్రాసౌండ్ గైడెన్స్తో అండర్ ఎనెస్థీషియా మైనర్ సర్జరీగా చేయడం జరుగుతుంది. సో ఈ ఫాలికల్స్ అన్నిటిని ఆస్పిరేట్ చేసిన తర్వాత ఎగ్స్ని సెపరేట్ చేసి వాటిని ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది. మనకి ఉన్న స్టడీస్ ప్రకారం అండి, డేటా ప్రకారము ఈ పుట్టబోయే పిల్లలు, ఈ క్రయో ప్రిజర్వేషన్ ద్వారా పుట్టబోయే పిల్లలు సురక్షితంగానే ఉన్నారండి. దీనివల్ల మేజర్గా బేబీస్కి కానీ దీని ద్వారా పుట్టిన పిల్లలకి కానీ ఏవో అవకరాలు కానీ లోపాలు కానీ ఉన్నట్టుగా అయితే స్టడీస్ ప్రకారం ఏమీ ప్రూవెన్ కాలేదు. సో ఈ ప్రొసీజర్ అనేది సేఫేనండి. సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ గురించి అందరికీ జనరల్ పాపులేషన్కి తెలియడం వల్ల యూజెస్ ఏంటంటేనండి, మనం ఫర్దర్గా ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఎప్పుడైతే ఏజ్ అడ్వాన్స్ అయిపోతుందో, యూజువల్గా ఏజ్ పెరిగినప్పుడు అవకరాలు ఉండే పిల్లలు ఎక్కువగా పుట్టే అవకాశం ఉంటుంది అని చెప్తారు. సో దీన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ 35 years దాటిన తర్వాత వాళ్ళు ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎగ్స్ ఒకవేళ తగ్గిపోయి ఉంటే కనుక అప్పుడు కూడా మనం ఖచ్చితంగా వాళ్ళకి ఎగ్స్కి మనం ప్రెగ్నెన్సీకి మనం హెల్ప్ చేయొచ్చు. అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్కి వాటికి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో, ఐడెంటిఫైడ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి రిజర్వ్ తగ్గిపోయి ఉంది అనుకునే ఛాన్సెస్ ఉన్న వాళ్ళల్లో కూడా మనం ఫ్యూచర్లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ కోసం హెల్ప్ చేయొచ్చు. సో దీనికి జనరల్గా అందరికీ తెలియడం వల్ల మనం ఈ ఒవేరియన్ రిజర్వ్ని తగ్గిపోవడానికి ముందే మనం జాగ్రత్తలు తీసుకొని ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం లేకుండా హెల్ప్ చేయొచ్చు. అండాలను భద్రపరిచే ఎగ్ ఫ్రీజింగ్ చట్టబద్ధమే. అయితే వయసు పెరిగే కొద్దీ అండాల సంఖ్య, నాణ్యత తగ్గుతూ వస్తాయి. కాబట్టి 21 నుంచి 38 ఏళ్ల వయసులోనే భద్రపరచాలి అన్న నిబంధన మన దేశంలో ఉంది. అందులోనూ 20 నుంచి 30 ఏళ్ల వయసులో అండాల్ని భద్రపరచుకోవడం ఉత్తమమని చెబుతారు నిపుణులు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లోని సంతానోత్పత్తి క్లినిక్లు చాలా వరకు ఈ ఎగ్ ఫ్రీజింగ్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. మొత్తం మీద ఎగ్ ఫ్రీజింగ్ అయ్యే ఖర్చు ఆసుపత్రిని బట్టి 50,000 నుంచి 2-3 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఒకసారి నిల్వ చేశాక ఏడాదికోసారి తిరిగి వాడుకునే వరకు 5 నుంచి 60,000 రూపాయల ఫీజు ఉండవచ్చు. కారణం ఏదైనా అమ్మయ్యే రోజు కోసం ముందు జాగ్రత్తగా తమ అండాల్ని భద్రపరుచుకుంటోంది నేటి తరం.